హై గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈ యొక్క వీడియోలో టాప్ 350 బిట్స్ అయితే మనమైతే డిస్కస్ చేసుకుందామండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి పేరు ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అమౌ హాజీ. భారత ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంగీత వర్మ. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జే.వై. లీ. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అజయ్ సింగ్. FIFA U17 మహిళల ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్పెయిన్. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ భారతీయ జోడీ గెలుచుకుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. న్యూజిలాండ్లో జరగనున్న T20I సిరీస్కు భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హార్దిక్ పాండ్యా. ట్రాక్ ఆసియా కప్ 2022 ఏ భారతీయ రాష్ట్రంచే నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. సమృద్ధి ఏ రాష్ట్రం లేదా యూటీ ద్వారా ఒక పర్యాయ ఆస్తి పన్ను మాఫీ పథకం విడుదల చేయబడుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్రాలు లేదా యూటీలు మెయిన్ బి సుభాష్ ప్రచారాన్ని ప్రారంభించాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లడఖ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రారంభించబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. ఉగ్రవాద కేసులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ NIA శాఖలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2024. భారత వైమానిక దళం కోసం రవాణా విమానాల తయారీ కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వడోదర. రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రం ఉమ్మడి క్రెడిట్ పోర్టల్ SAFAL వ్యవసాయ రుణాల కోసం సరళీకృత దరఖాస్తును ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిశా రాష్ట్రం. రాష్ట్రంలో పెంపుడు కుక్కల నమోదును ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా.
కాశ్మీర్లోని గందర్బల్లోని ప్రభుత్వ యునాని మెడికల్ కాలేజీ అండ్ ఏఎంపి హాస్పిటల్ జియుఎంసిలో ఆయుష్ ఉత్సవ్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్బానంద సోనోవాల్. ఏ నగరం యొక్క ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మీ ఇంటి వద్ద పింఛనును ప్రారంభించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ముంబై. విమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. యునెస్కో గుర్తించిన మొదటి భారతీయ జియో హెరిటేజ్ సైట్గా మారిన మఫ్లూ గుహ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మేఘాలయ. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1979 జూన్ 1న విజయనగరం జిల్లా అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆహారాలు. భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నాగార్జున కొండ. ఆంధ్రదేశంలో మహా సాంఘికవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహాదేవ భిక్షువు. విష్ణుకుండినుల రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, వినుకొండ. ఈ క్రింది వారిలో సూర్యవంశ క్షత్రియులకు గుర్తించుము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ డి, చోళులు మరియు గజపతులు. నెల్లూరు చోళుల రాజధాని ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విక్రమసింహాపురం. ఈ క్రింది వాటిలో రేచర్ల రుద్రుడు వేయించిన నాశనం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, చేబ్రోలు. ఆంధ్రప్రదేశ్లో 75 మంది రాజులు ముస్లింల దాడులను ఎదుర్కొనుట కొరకు మన్సూరి వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు నేతృత్వంలో ఏకమయ్యారని తెలిపే శాసనం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కలువచేరు. బిచ్చగాళ్లపై, వేశ్యలపై, వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడెను? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విజయనగర కాలం. తెలుగు కవి నాచన సోముని ఆదరించిన రాజు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మొదటి బుక్కరాయలు. గోల్కొండ కోట ద్వారాలు తెరచి ఔరంగజేబు క్రీస్తు శకం 1687 చేసిన దండయాత్రకు తోడ్పడిన రాజద్రోహి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్దుల్లా పానీ. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1760. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సిద్ధాంతాలను ప్రచారం చేసిందెవరు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేశిరాజు పెదబాపయ్య. నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్వాలా రంగస్వామి. మహాప్రస్థానం, మరో ప్రపంచం, గర్జించే రష్యా రచనలు ఎవరు రాశారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీశ్రీ. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయి నగరమునందు స్థాపించుట జరిగెను. దీని ప్రభావము ఆంధ్రులపై ఎట్లు ప్రసరితమాయెను? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైన పేర్కొన్నవన్నీ. ఏ జమీందారులో గాంధీజీ పర్యటించి అహింస మార్గంలో భూమి హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంకటగిరి. ఏ సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ వందే మాతరంతో సహా 20 దేశభక్తి కవితల సంకలనం దేశ గీతాల పేరిట ప్రచురితమైనది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1908. మహాప్రస్థానం గ్రంథ రచయిత. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆదిభట్ల కైలాసం. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారి స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1618. బ్రిటిష్ వారు సూరత్ వద్ద 2వ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1613. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జాబ్ చార్నాక్. 1845 డౌన్స్ స్థావరాలు అయిన సెరంపూర్, ట్రాంకోబార్ లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహార్డిజ్ I. డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1616. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1664. తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1453. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇమాన్యువల్ II. వాస్కో డి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాలికట్. 1498 నుంచి 1500 సంవత్సరాలలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్టోడా ఇండియా. వాస్కో డి గామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1502. క్రీస్తు శకం 1500 సంవత్సరం జామెరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
పెడ్రో అలవారెస్ కాబ్రెల్. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిరప, మొక్కజొన్న. పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1556వ సంవత్సరంలో. పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీలి నీటి విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకస్వామ్య విధానం. నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్బుక్వెర్క్. పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ టూకు కట్నంగా ఇచ్చినది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెయింట్ డేవిడ్, బాంబే. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. ప్రాథమిక విద్యపై చార్లెస్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1854. మాధ్యమిక విద్యపై హంటర్ కమిటీని లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1882. విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రౌలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1902. షాడ్లర్ కమిటీ 1917 దేనికి సంబంధించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్య. హార్దాగ్ కమిటీ విద్యపై ఎప్పుడు నియమించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1929.